ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఈ 2-3 రోజుల నుంచి ఎకరం 2 ఎకరాల వారికి పూర్తిగా రైతు భరోసా వేస్తున్నామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. కానీ చాలా మంది రైతుల్లో ఈ రైతు భరోసాకు సంబంధించి 2 ఎకరాల లోపు వారికి కూడా డబ్బులు జమ కాలేదని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇక్కడ చూస్తే రైతు భరోసా షాక్, వెబ్సైట్లో రైతుల భూములు గాయబ్, వాటికి రైతు భరోసా సాయం బంద్, లక్షల ఎకరాలు బ్లాక్, రైతు భరోసా వెబ్సైట్లో సర్వే నెంబర్ల బ్లాక్, ఉన్న భూమిలోనూ కోత, వరంగల్ జిల్లాలో 2 ఎకరాలు ఉన్న రైతుకు అసలే భూమి లేదని యాప్లో చూపిస్తుంది. సిద్దిపేట జిల్లాలో 6 ఎకరాల వ్యక్తికి 4 ఎకరాలే ఉన్నట్లు చూపిస్తున్న వైనం. రైతు భరోసా జమ కాకపోవడంతో ఆరా తీస్తే అసలు విషయాలు వెల్లడవుతున్నాయి. ఆందోళనలో రైతులు, చేతులెత్తేస్తున్న అగ్రికల్చర్ రెవెన్యూ అధికారులు. ఇక రైతు భరోసా వెబ్సైట్లో రైతుల భూములు గల్లంతవుతున్నాయి. పెద్ద సంఖ్యలో రైతుల భూముల వివరాలు వెబ్సైట్లో కనిపించడం లేదు. కొంతమంది రైతులకు సంబంధించిన మొత్తం భూముల వివరాలు కనిపించకపోగా మరికొందరి భూముల వివరాలు సగం మాత్రమే కనిపిస్తున్నాయి. రైతు భరోసా పంపిణీకి పలు సర్వే నెంబర్లను బ్లాక్ చేయడమే ఇందుకు కారణమని వ్యవసాయ శాఖ అధికారులకు చెప్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వందల సర్వే నెంబర్లను బ్లాక్ చేయగా లక్షలాది ఎకరాలు రైతు భరోసాకు అర్హత లేకుండా గల్లంతైనట్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అలాంటి రైతులకు రైతు భరోసా బంద్ అయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం 2 ఎకరాల వరకు జమ చేయగా ఈ జాబితాలో ఉన్న రైతులకు మాత్రం పెట్టుబడి సాయం అయితే అందలేదు. తోటి రైతులకు రైతు భరోసా అందగా తమకు ఎందుకు రాలేదని తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. కొన్ని చోట్ల వ్యవసాయోగ్యమైన భూమి వ్యవసాయానికి పనికిరాని భూమిగా సర్వేలో నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ విధంగా చాలా మందికి అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు అయితే పడలేదని తెలుస్తుంది. ఇక ఎకరం లోపు ఉన్న వారికి 2 ఎకరాల ఉన్న వారికి కూడా చాలా మందికి అయితే పడలేదు. ఇక రైతుల్లో ఆందోళన, సమాధానం చెప్పేవారే కరువు. వెబ్సైట్లో భూముల వివరాలు తప్పుగా చూపించడంతో తమ భూములు ఏమయ్యాయని రైతులైతే ఆందోళన చెందుతున్నారు. వాటిని సరిచేసేందుకు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎలాంటి సమస్య లేని భూములు ఇప్పుడు హఠాత్తుగా కనిపించకపోవడం ఏమిటని నిలదీస్తున్నారు. రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు బాగానే ఉన్నారని, కానీ పైన జరిగే తప్పులకు తాము శిక్ష అనుభవిస్తున్నామని వాపోయారు. ఇక పాత వాళ్లకు సగమే, కొత్త వాళ్లకు మొత్తమే లేదు. ఇప్పటి వరకు 2 ఎకరాల రైతులకు రైతు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో చాలా మంది రైతులు తమకు రైతు భరోసా ఎందుకు రాలేదంటూ ఏఈఓలను సంప్రదిస్తున్నారు. 2 ఎకరాల వరకు సుమారు 40 లక్షల మంది రైతులుండగా ప్రభుత్వం 30.26 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా జమ చేసింది. అంటే దాదాపు 10 లక్షల మందికి ఇప్పుడు రైతు భరోసా అయితే అకౌంట్లో పడలేదని తెలుస్తోంది. ఈ ఏసంగిలో కొత్త రైతులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వారు వారికి కూడా జమ కాలేదని తెలిసింది. మరోవైపు 2 ఎకరాల వరకే 3 విడతల్లో వేసిన ప్రభుత్వం మొత్తం రైతులకు ఇచ్చేందుకు ఎన్ని విడతలు తీసుకుంటుందనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. సరే, ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోతుందేమో అనుకున్న రైతు భరోసా ప్రభుత్వం అయితే యథావిధిగా కొనసాగిస్తోంది. కానీ దాదాపు 10 లక్షల మంది 2 ఎకరాల వరకే చూసుకున్నా కానీ 10 లక్షల మందికి ఈ రైతు భరోసా అమౌంట్ పడకపోవడం చాలా అన్యాయం అని చెప్పి రైతులందరూ కూడా బాధపడుతున్నారు. కాబట్టి వెంటనే గత ప్రభుత్వం ఏ విధంగా వేసిందో సరే, వ్యవసాయ యోగ్యం కానీ భూముల్ని పక్కకు పెట్టి మిగిలిన వారందరికీ ఈ సర్వే నెంబర్లన్నింటినీ బ్లాక్లో పెట్టకుండా అందరికీ రైతు భరోసా వేసేలా చూడాలి. ఎందుకంటే రైతులు అనేవారు దేశానికే అన్నం పెట్టేటువంటి రైతన్నలు. వారి సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. వారికి పంట దిగుబడి సరిగా లేదు, మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా సరిగా లేవు. కాబట్టి రైతులు చాలా నష్టాల్లో కూరుకుపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వెంటనే రైతులందరికీ రైతు భరోసా విడుదల చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ రైతు భరోసా రావాలని చూద్దాం. మీకు వచ్చిందో రాలేదో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. ఇంకా